ఆధునిక యుద్ధాల్లో తిరుగులేని ఆయుధం ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్గా మిసైల్ అనేస్తాం. కానీ వార్ జోన్లో మోస్ట్ డేంజరస్ వెపన్ డ్రోన్. ఫ్యూచర్ మొత్తం డేంజర్ డ్రోన్లదే. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినా ఫలితాన్ని డిసైడ్ చేసేది ఈ డ్రోన్లే. అత్యాధునిక డ్రోన్లు ఎవరి దగ్గర ఉంటే వారికే రిజల్ట్ ఫేవర్గా వస్తుంది. ఇటీవల రష్యాకు మద్దతుగా యుద్ధంలోకి దిగిన కిమ్ సేనలను ఉక్రెయిన్ డెడ్లీ డ్రోన్లు ఎలా పరిగెత్తించాయో ప్రపంచం మొత్తం చూసింది. అందుకే డ్రోన్లపై ఆల్మోస్ట్ అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. కానీ చైనా మాత్రం ఈ విషయంలో ప్రపంచాన్ని భయపెడుతోంది. ఏకంగా 10 లక్షల డ్రోన్ల కోసం తమ దేశంలోని సంస్థలకు ఆర్డర్ ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకు చైనా ఇప్పటికిప్పుడు 10 లక్షల డ్రోన్లను సిద్ధం చేసుకోవాలని ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంది? అది కూడా సూసైడ్ డ్రోన్లనే ఎందుకు ఆర్డర్ ఇచ్చింది? వాచ్ ది స్టోరీ. మోస్ట్ డేంజరస్ డ్రోన్లపై ఫోకస్ చేసిన డ్రాగన్ కంట్రీ 10 లక్షల సూసైడ్ డ్రోన్ల కొనుగోలుకు సన్నాహాలు. డేంజర్ డ్రోన్ల సేకరణ వెనుక డ్రాగన్ వ్యూహమేంటి? యుద్ధభూమిలో కిమ్ సైనికులను తరిమి కొట్టిన డ్రోన్ విజువల్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. పవర్ఫుల్ మిసైల్స్, యుద్ధ ట్యాంకులు చేయలేని పనిని ఈ చిన్న డ్రోన్లు చేయటం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. యుద్ధంలో శత్రువును ఓడించేందుకు ఏది ఉన్నా లేకున్నా ఈ డ్రోన్లుంటే చాలు అని ప్రపంచ దేశాలు డిసైడ్ అవ్వడానికి కిమ్ సేనలను పరిగెత్తించిన విజువల్స్ చాలు. ఇప్పుడు చైనా కూడా దృశ్యాలను చూసిందో ఏమో, డెడ్లీ డ్రోన్లను తన అమ్ముల పొదిలో చేర్చుకోవాలని డిసైడ్ అయ్యింది. జస్ట్ 2 ఏళ్లలోనే, అంటే 2026 నాటికి 10 లక్షల డ్రోన్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చైనా ఆర్డర్ ఇచ్చినవి సాధారణ డ్రోన్లు కూడా కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే కామికేజ్ సూసైడ్ డ్రోన్లు. వీటిని కనుక చైనా మన సరిహద్దుల వెంబడి మోహరిస్తే ఇండియాకు పెను సవాల్ ఎదురు కావటం ఖాయం. ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీతో భవిష్యత్తు యుద్ధాలపై ఆధిపత్యం చెలాయించాలని చైనా కోరుకుంటున్నట్లు దీనిని బట్టి అర్థమవుతోంది. నిజానికి డ్రోన్ల విషయంలో చైనా శరవేగంగా పురోగతి సాధిస్తోంది. సిచువాన్ టెంగ్డెన్ సైన్స్ టెక్ ఇన్నోవేషన్ సంస్థ తయారు చేసిన అతిపెద్ద డ్రోన్ను ఇటీవలే పరీక్షించింది. 2 ఇంజన్లతో పనిచేసే ఈ డ్రోన్ ఏకంగా 2 టన్నుల పేలోడ్ మోసుకెళ్లగలదు. సిచువాన్ ప్రావిన్స్ లో దాదాపు 20 నిమిషాల పాటు ప్రయోగం జరిగింది. ఈ డ్రోన్ రెక్కల పొడవు 16 మీటర్లు, ఎత్తు 15 అడుగులుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగించే సెస్నా 172 విమానం కంటే కొంచెం ఎక్కువ పొడవే ఉంటుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా డ్రోన్ల తయారీ విక్రయాల్లో చైనా టాప్ లో ఉంది. జూన్ లో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తయారు చేసిన HH-100 అనే కార్గో డ్రోన్ ను పరీక్షించింది. ఇది దాదాపు 700 కేజీల బరువును తీసుకుని 520 కిలోమీటర్ల పాటు ప్రయాణించింది. 2025లో TP-2000 అనే UAVని పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది కూడా 2 టన్నుల పేలోడ్తో 2000 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా వేస్తున్నారు. మరోవైపు చైనా ప్రభుత్వం ఇటీవల కాలంలో లో ఆల్టిట్యూడ్ ఎకానమీ, అంటే తక్కువ ఎత్తులో కార్యకలాపాలు నిర్వహించే ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇది 2030 నాటికి 4 రెట్లు పెరిగి $270 బిలియన్ చేరుతుందని బీజింగ్ ఏవియేషన్ రెగ్యులేటరీ అంచనా వేసింది. దీనిలో ప్రయాణికులను, సరుకులను రవాణా చేయాలని పేర్కొంది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో గ్వాంగ్జూకు చెందిన ఈహాంగ్ హోల్డింగ్స్ సంస్థకు చెందిన మానవ రవాణా డ్రోన్ కు అనుమతులిచ్చింది. 2023 నాటికి చైనాలో దాదాపు 2000కు పైగా సంస్థలు డ్రోన్ల తయారీ, డిజైన్లో పనిచేస్తున్నాయి. కాబట్టి 2 ఏళ్లలో 10 లక్షల సూసైడ్ డ్రోన్లు సేకరించాలన్న లక్ష్యం చైనాకు అసాధ్యమేం కాదు. కానీ సూసైడ్ డ్రోన్లపై చైనా ఇంతగా ఎందుకు ఫోకస్ చేస్తుంది? లక్షల డ్రోన్ల సేకరణతో ఏం చేయాలనుకుంటోంది? చైనా సేకరించాలనుకుంటున్న సూసైడ్ డ్రోన్లు యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తాయి. 2.8 మీటర్ల పొడవు, 3.5 మీటర్ల వెడల్పుతో 120 కేజీల బరువు, గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం వీటి సొంతం. ఇప్పటి వరకు ఉన్న సూసైడ్ డ్రోన్లలో చాలా వరకు ఇలానే ఉన్నాయి. అంతేకాదు 25 కిలోల పేలోడు పదార్థాలను మోసుకెళ్లి ఆత్మాహుతి దాడులతో శత్రు లక్ష్యాలను ధ్వంసం చేస్తాయి. ఇదే సమయంలో దూరంగా ఉండి కూడా మానవ కమాండ్లు ఇచ్చే అవకాశముంది. ఈ సూసైడ్ డ్రోన్లను గుంపులుగా శత్రువుపైకి ఉసిగొల్పొచ్చు. అన్నింటికీ మించి శత్రువు రక్షణ వ్యవస్థ, రాడర్లను సైతం ఈజీ అధిగమిస్తాయి. ఇప్పుడు చైనా సేకరించబోయే డ్రోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేస్తాయట. అంటే అవి సృష్టించే విధ్వంసం ఊహకు కూడా అందకపోవచ్చు. టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో చైనా అందరికంటే చాలా ముందుంటుంది. మరి డెడ్లీ డ్రోన్ల విషయంలో మన దేశ పరిస్థితేంటి?
డ్రోన్ టెక్నాలజీలో చైనా ముందుందన్నది ఎవరూ కాదనలేని నిజం. కానీ డేంజర్ డ్రోన్ల విషయంలో భారత్ కూడా అంతే వేగంతో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా సూసైడ్ డ్రోన్ల విషయంలో సత్తా చాటుతోంది. 2024 ఆగస్టులోనే భారత్ కు పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్ అందింది. సూసైడ్ డ్రోన్లలో అదే భారత్ సాధించిన మొదటి విజయం. పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక కామికేజ్ డ్రోన్లను నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఆవిష్కరించింది. డూ అండ్ డై అనే పద్ధతిలో అప్పగించిన పనిని ఈ డ్రోన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ స్వదేశీ కిల్లర్ డ్రోన్ లో దేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజన్లను వినియోగించారు. కామికేజ్ డ్రోన్లకు ఏకంగా 1000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. శత్రువు స్థావరాలను గుర్తించి ధ్వంసం చేయటంలో వీటికివే సాటి. కామికేజ్ కంటే ముందు తపస్, ఘాతక్ వంటి శత్రు భీకర డ్రోన్లను భారత్ సిద్ధం చేసింది. ఇటీవలే మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన నాగస్త్ర 1 సూసైడ్ డ్రోన్ సైతం సైన్యం చేతికి అందింది. ఎయిర్ ఫోర్స్ దాడుల నిమిత్తం వినియోగించే 480 నాగాస్త్రాలను సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో తొలి విడతగా 120 డ్రోన్లు అందాయి. జీపీఎస్ ఆధారంగా పనిచేసే నాగస్త్ర 1 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. 9 కిలోల బరువుండే ఈ డ్రోన్ సుమారు 4500 మీటర్ల ఎత్తు ఎగరగలదు. రాడర్లకు దొరకకుండా దాడులు చేయగలదు. దాదాపు గంట సేపు ఇది గాల్లో ఎగరగలదు. రాత్రి వేళల్లోనూ ఇది ఖచ్చితత్వంతో దాడులు చేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల వద్ద ఉన్న డ్రోన్ల కంటే కూడా దీన్ని పవర్ఫుల్ గా చెబుతున్నారు. మొత్తంగా అటు నాగాస్త్ర 1 ఇటు కామికేజ్ డ్రోన్ల ఎంట్రీతో అత్యాధునిక అటాకింగ్ డ్రోన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా భారత్ మారుతుందన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలోనే ఏకంగా 10 లక్షల సూసైడ్ డ్రోన్లు కొనేందుకు చైనా ఆర్డర్ ఇవ్వటం ఉత్కంఠ రేపుతోంది. అన్ని డ్రోన్లను శత్రుదేశంపై సంధిస్తే బూడిద తప్ప ఏం మిగలదు. ఇప్పటికైతే చైనా లక్ష్యమేంటో క్లారిటీ లేదు. తైవాన్ ఆక్రమణ కోసమే అయితే అన్ని డ్రోన్లు అవసరం లేదు. మరి ఏ లక్ష్యంతో లక్షల సూసైడ్ డ్రోన్లు కొంటుందో కాలమే తేల్చాలి.